హాయ్ అండి. ఈరోజు టెక్ న్యూస్కి వెల్కమ్ అండి. ఈరోజు వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్ ఏమో మనకి కొంచెం గుడ్ న్యూస్ అనేది చెప్పిందండి. అది ఏంటంటే కొన్ని స్పెసిఫిక్ మొబైల్స్ అండ్ కొన్ని స్పెసిఫిక్ ఎలక్ట్రానిక్స్ ఐటమ్స్ మీద ఇంపోర్ట్ డ్యూటీ అనేది పూర్తిగా ఎత్తేసిందండి. అవి ఏంటంటే కొంచెం వైర్లెస్ బ్యాటరీ మాడ్యూల్స్ అండ్ మెడికల్ ఎక్విప్మెంట్స్లో కొన్ని అండ్ లిథియం అయాన్ బ్యాటరీలో తయారు చేసే కొన్ని ఐటమ్స్ అనేవి ఇలాంటివి కొన్ని స్పెసిఫిక్ మొబైల్స్ మీద ఇంపోర్ట్ డ్యూటీ అనేది పూర్తిగా తీసేసిందండి సెంట్రల్ గవర్నమెంట్ అనేది. ఇది ఎందుకు చేసిందంటే ఇప్పుడు ఈ ఇరాన్ అమెరికా యుద్ధం వల్ల ధరలు అనేవి చాలా పెరిగిపోతున్నాయి. దీనికి ఇంపోర్ట్ డ్యూటీ అనేది తగ్గించడం వల్ల ఈ మొబైల్ ఛార్జెస్ అనేవి కొంచెం బ్యాలెన్స్ చేయడం కోసం అనేది ఇది అనేది చేశారండి. ఇది అనేది 4 రోజుల కిందట ఈ ప్రపోజల్ అనేది పెట్టారండి. కానీ నిన్న మాత్రమే కేంద్రం అనేది అఫీషియల్గా అనౌన్స్ చేసిందండి. ఇంపోర్ట్ డ్యూటీ అనేది పూర్తిగా తొలగించేసి మొబైల్స్ ధృవీకరణ కోసమని ఇది అనేది ఏర్పాటు అనేది చేశారండి. ఇప్పుడు కొత్తగా ఏర్పాటు చేసే షోమీ, యాపిల్ వంటి కంపెనీలకి ఇది కొంచెం హెల్ప్ఫుల్ అయ్యే అవకాశం అయితే ఉందండి. ఇంకా రెండోది వచ్చేసి శాంసంగ్ గెలాక్సీ వాళ్ళు అనేది ఏఐ క్లాస్ రూమ్స్ అనేది ఇంట్రొడ్యూస్ చేస్తున్నారండి. ఇది ఏం చేస్తున్నారు, వీళ్ళు ఎలాగ ఈ సాఫ్ట్వేర్ అప్డేట్ ఏం చేశారు ఏంటనేది అంటే నిన్న ఫ్లోరిడాలోని ఓమ్డోలోన ఒక SITE లైవ్లో వీళ్ళు పాల్గొన్నారండి. వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఒక క్లాస్ రూమ్లో డిజిటల్ టీవీ అనేది ఏర్పాటు చేశారండి. దీంట్లో టీచర్ అనేది ఒక QR కోడ్తో స్కాన్ చేసి అందులోకి ఎంటర్ అవ్వచ్చండి. అంటే లాగిన్ అవ్వాలి. లాగిన్ అయ్యి పిల్లలకి అనేది లెసన్స్ అనేది చెప్పొచ్చండి. ఇందులో ఇంకా ఎక్స్ట్రా లెసన్స్ ఏవైనా సరే ఇందులో స్టోర్ చేసుకోవచ్చు. అండ్ ఇవి అన్ని లాంగ్వేజెస్లో కూడా అవైలబిలిటీ ఉంటుందని వాళ్ళు చెప్తున్నారండి. అంటే ఒకవేళ లాంగ్వేజెస్ అర్థం అవ్వకపోతే ఇది మనకి ట్రాన్స్లేట్ చేసి వినిపిస్తుందండి, లేదా మా డిస్ప్లే మీద మనకు చూపిస్తుందండి ఏ విధంగా ఉంటుంది ఏంటనేది చూపిస్తుంది. ఇది ఎందుకు చెప్తున్నారంటే అంటే ఏఐ క్లాసెస్ వల్ల స్టడీ అనేది బాగా ఇంప్రూవ్ అవుతుందని, పిల్లల కాన్సన్ట్రేషన్ అనేది బాగా పెరుగుతుందని, ఈ విధంగా ఉంటే చాలా బాగుంటుంది అనేది శాంసంగ్ వాళ్ళు ఏఐ సాఫ్ట్వేర్ అనేది అప్డేట్ చేశారండి. ఇది నిన్న అక్కడ సాఫ్ట్వేర్ లైవ్లో ఇంట్రొడ్యూస్ చేశారు. ఇంకా తర్వాత వస్తే ఈ టీచర్ స్కిల్స్ అనేవి ఇంకా పెంచుకోవడానికి కూడా ఈ ఏఐ క్లాసెస్ అనేవి చెప్తుందండి. అంటే క్లాస్ చెప్పిన తర్వాత ఎగ్జామ్ కూడా పెట్టచ్చండి. దాని మీద ఎగ్జామ్కి క్లారిఫికేషన్ కూడా అదే చేసేద్దంటండి. ఇది చూడాలండి ఇది ఎలా ఉంటుంది ఏంటనేది. నిన్నైతే ఇన్నోవేషన్లో అయితే వీళ్ళైతే ప్రూవ్ చేశారండి దీనికోసమని అనేది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మొబైల్ లాంచ్ అండి. జూలై 15న రియల్మీ నార్జో తాలూకా 100X 5G అనేది లాంచ్ అవుతుందండి. ఇలా అఫీషియల్గా నేను అనౌన్స్మెంట్ అనేది చేశారు. మధ్యాహ్నం 12 గంటలకు లాంచ్ అవుతుంది. దీని స్పెసిఫికేషన్స్ వచ్చేసి 8000 బ్యాటరీతో 8000 mAh బ్యాటరీ వస్తుందండి. లియానైథియన్ బ్యాటరీ అనండి. అండ్ 45 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అనేది ఉంటుంది. ఇంకా డిస్ప్లే వచ్చేసి 144 HD LCD డిస్ప్లే అనేది వస్తుందండి. ఇంకా దీంట్లో గేమింగ్ కోసం అనేది 6300 స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ అనేది ఇచ్చారండి. ఇంక ఇది రియల్మీ UI 7 ప్రాసెసర్తో రన్ అవుతుందండి. ఇది వచ్చేసి గేమింగ్ కోసం ప్రత్యేకించి డిజైన్ చేశారంట. మొబైల్ హీట్ ఎక్కకుండా 5300 mm² కూలింగ్ ఛాంబర్ అనేది ఇందులో పెట్టారంటండి. దీనివల్ల మొబైల్ అనేది హీట్ ఎక్కకుండా కూలింగ్గా ఉండడం కోసం అనేది ప్రత్యేకించి ఏర్పాటు చేసామని చెప్తున్నారు. ఇంతే కాకుండా ఇది పడిపోయినా కూడా పగలకుండా ఉండడం కోసమని ఆర్మల్ సెల్ఫ్ ప్రొటెక్షన్ అనేసి ఒక బ్యాక్ సైడ్ అనేది ఒక ప్రొటెక్షన్ షీల్డ్లా తెస్తున్నారండి. అంటే ఇప్పుడు లెదర్ టైప్గా ఉంటుందంట. ఆ ప్రొటెక్షన్ షీల్ అనేది వీళ్ళు ప్రత్యేకించి డిజైన్ చేసి తీసుకొస్తామని చెప్పారు. అండ్ కెమెరా విషయానికి వస్తే 50 మెగాపిక్సెల్ డ్యూయల్ కెమెరా ఉంటుందని అన్నారు. కానీ ఫ్రంట్ కెమెరా ఎంత ఉంటుంది ఏటి అనేది వీళ్ళేం మనకేం చెప్పలేదండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మొబైల్ 70 ఎడ్జ్ అనేది మొబైల్ లాంచింగ్ అనేది ఈ మంత్లోనే ఉంటుందని అన్నారండి. ఇది వచ్చేసి పూర్తిగా వైర్లెస్ ఛార్జింగ్ అండి. అంటే దీనికి C పిన్ కానీ మామూలు పిన్ కానీ ఏమి ఉండదండి. ఫుల్లీ ఆటోమేటిక్ అండి. అంటే వైర్లెస్ ఛార్జింగ్ అనేది పెట్టారండి. అండ్ దీనిలో పవర్ఫుల్ AI చిప్స్ కూడా పెట్టి తీసుకొస్తామని అంటున్నారండి. చూడాలి ఇది ఎలా ఉంటుంది అనేది. ఈ స్నాప్డ్రాగన్ 8 వచ్చేసి స్నాప్డ్రాగన్ 8 అండ్ Gen 5 ప్రాసెసర్తో రన్ అవుతుందండి. ఇది బేస్ మోడల్ వచ్చేసరికి 12 GB ర్యామ్ 256 GB స్టోరేజ్ బేస్ మోడల్ అనేది తీసుకొస్తున్నారండి. అండ్ 50 మెగాపిక్సెల్ AI కెమెరా అండ్ టెలిస్కోపిక్ అల్ట్రా వైడ్ కెమెరా అనేవి 2 కెమెరాలు అనేవి ఎక్స్ట్రాగా పెడుతున్నారండి. ఇవన్నీ చూడాలి ఇది ఎంతవరకు ఉంటుందండి. టెలిస్కోప్ సెన్సార్స్ కూడా దీని మీద పెడుతున్నారని చెప్పారండి. ఇది ఎలా ఉంటుంది అనేది లాంచ్ అయిన తర్వాత చూడాలి. దీని అప్రాక్సిమేట్లీ దీని కాస్ట్ వచ్చేసి
60,000 అబవ్ ఉంటుందని అంటున్నారండి. చూడాలి, ఇది కేవలం గెస్ మాత్రమే, కంపల్సరీ అయితే కన్ఫర్మ్ ఏం కాదు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి రియల్మీ నార్జో 100X 5G కూడా 14,999 నుండి స్టార్ట్ అవుతుందని అంటున్నారండి. ఇది మ్యాక్సిమం అదే ఉంటుందని అనుకుంటున్నాము. ఇంకా నెక్స్ట్ మొబైల్ వచ్చేసరికి బిఎస్ఎన్ఎల్ వారు శాటిలైట్ ఫోన్ అనేది లాంచ్ చేశారండి. దీని కాస్ట్ వచ్చేసి 1,34,166 అండి. దీని కాస్ట్ వచ్చేసి ఇది శాటిలైట్ ఫోన్ అని ఎందుకంటే ఇది కేవలం ట్రెక్కింగ్ చేసే వాళ్ళకి అండ్ సిగ్నల్ లేని ప్లేస్లో ఉండే వాళ్ళకి, అంతే కొండ ప్రాంతాల్లో ఉండేవారికి, అంతే బేస్ క్యాంపుల్స్ ఉండే వాళ్ళకి అండ్ ఎక్కడైనా సిగ్నల్ లేని వాటి కోసమని ఇది ప్రత్యేకించి డిజైన్ చేశారండి. ఇది అంటే ఇది శాటిలైట్ ఫోన్ కదా, ట్రాక్ చేయడానికి అవ్వదని అనుకుంటున్నారేమో, అలాగేమి ఉండదండి. దీనిలో ట్రాక్ చేయాలనుకుంటే గవర్నమెంట్ అనేది ట్రాక్ చేస్తుందండి, అంత దీనికేమీ ఉండదు. అంటే దీనికి వచ్చేసి మామూలుగా ఏం కాదండి, దీనికి వచ్చేసి మంత్లీ రీఛార్జ్ అనేసి చేసుకోవాలండి. 3,500 చేస్తే 16 మినిట్స్ టు 20 మినిట్స్ వరకు ఫ్రీ ఇస్తారండి. అండ్ సమ్ ఎస్ఎంఎస్ఎస్ కూడా ఇస్తారంటండి. అండ్ 5,600 చిల్లర ఇలా రీఛార్జ్ చేసుకుంటే 30 మినిట్స్ వరకు ఫ్రీ టాక్ టైం అంటండి. అండ్ టాక్ టైం కూడా కొంచెం ఇస్తారంటండి. అండ్ ఎస్ఎంఎస్ఎస్ కూడా ఇస్తారండి. ఇంకొక రీఛార్జ్ వచ్చేసి 11,600 దగ్గర ఉందండి. ఇది వచ్చేసి 60 మినిట్స్ వరకు ఫ్రీ అండి. మిగతాది వచ్చేసి టాక్ టైం ఇస్తారంటండి. ఎంత ఇస్తారు ఏంటనేది ఏం చెప్పలేదు. ఇవనేది ఈ మొబైల్ కొనుక్కోవాలనుకుంటే అందరికీ అవ్వదండి. ఈ మొబైల్ మనం కొనుక్కోవాలనుకుంటే గవర్నమెంట్ దగ్గర నుండి మనం కొంచెం అప్రూవల్ అనేది తీసుకోవాలండి, LOT దగ్గర నుండి. ఎందుకంటే ఈ మొబైల్ అనేది అందరికీ ఇవ్వరండి. స్పెసిఫిక్గా సిగ్నల్ లేని ఏరియాలోన కొన్ని స్పెసిఫిక్గా ట్రెక్కింగ్ చేసే వాళ్ళకి, లేకపోతే ఎవరెస్ట్ చక్రాలు ఎక్కే వాళ్ళకి, లేదా కొండ ప్రాంతాల్లోకి వెళ్ళి ఉన్న వాళ్ళకి, అంటే ఆఫీసర్స్ కోసమని, పెద్ద పెద్ద ఆఫీసర్ల కోసమని ఇది లాంచ్ చేశారండి. ఇవండి ఈరోజు టెక్ న్యూస్ వచ్చేసి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన వీడియోకి లైక్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.